నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 8వదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం నాగేశ్వరం. గుజరాత్లోని సౌరాష్ట్ర దేశాన ద్వారక క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యధామం ఉంది. అత్యంత మహిమాన్వితమైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న నాగేశ్వరం దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? అమర్ధకం ఇదం కాశీ దుగ్ధేయం కిల చాహ్నవి విశ్వేశో నాగనాథోయం భవాని కనకేశ్వర అంటూ నాగేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం నాగేశ్వరం. ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చే ఈ దివ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 8వదిగా విరాజిల్లుతోంది. శివుని లీలా విశేషాలకు వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి అహ్మదాబాద్ మీదుగా ద్వారకకు చేరుకుని అక్కడ నుంచి నేరుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే రాజ్కోట్, సోమనాథ్ల మీదుగా ద్వారక చేరుకుని అక్కడ నుంచి కూడా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో రమణీయ ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం మనోహరమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. అందాలను విరబూసే వనాలు, అవ్యక్తమైన అనుభూతులను అందించే వాగులు, వంకలు, సెలయేర్లు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. నాగేశ్వర క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర లింగమని పిలవడం జరుగుతోంది. అమ్మవారిని నాగేశ్వరి అని పిలుస్తారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకావనమని పిలుస్తారు. ఈ దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా నాగేశ్వర చెరువును దర్శించుకుంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో అలరారుతోన్న ఈ దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేశ్వర పుష్కరిణిని దర్శించుకుంటారు. నాగేశ్వర చెరువుగా విరాజిల్లుతోన్న ఈ పుష్కరిణి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు ఈ పుష్కరిణిలో స్నానాదికాలు చేసి తరిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్ర దర్శనం మాత్రం చేతనే ప్రయాణాలలో సంభవించు ప్రమాదాలు, కారాగారవాస శిక్ష నుంచి తప్పించుకునే వీలు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నాగేశ్వర చెరువును దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి సమీపంలో ఉన్న శివుని మూర్తిని దర్శించుకుంటారు. సుమారు 85 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శివుని మూర్తిని దర్శించుకునే భక్తులు భక్తితో చేతులు జోడిస్తారు. నాగేశ్వర పుష్కరిణిని దర్శించుకున్న భక్తులు ఓం నాగేశ్వర స్వామియే నమః అంటూ ఆలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ఆలయానికి సమీపంలో బయట శివుని పెద్ద మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది.
సుమారు 85 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యమూర్తి మనోహరంగా దర్శనమిచ్చి స్వామివారి పట్ల భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయి శంసానేశ్వర క్రీడాన్మహర పిశాచః సహచరః చితాభస్మాలేవః నృగంతి నృకరోతి పరికరః అమంగళ్యశీలం తవ భవతు నామైవమఖిలం తథాపిన్మర్త్యునాణాం వరద పరమం మంగళం అసి అంటూ ప్రణమిల్లుతారు. శ్రీ శివనామమే జగద్రక్ష. శివ శివ శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వపాపహరణం శివ సంకీర్తనం. సర్వపాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష.